రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆశా వర్కర్ల పోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నెలకు సుమారు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పోరుబాట చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రస్తుత పారితోషికం సరిపోవటం లేదంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్, జేపీ నగర్లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్, జేపీ నగర్లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలో మరో అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్ర అవతారమూర్తి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో అత్యద్భుతంగా తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని ఆటోనగర్ శివారులోని కాటూరు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం భారత్లో గ్యాస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గ్యాస్ కొరతతో అరకులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల మంది రోడ్పై గ్యాస్ కోసం షాపుల వద్ద గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. మరోవైపు అధిక ఒత్తిడితో నిర్వాహకులు సైతం షాపులను తెరవడం లేదు. తిరుపతి జిల్లా సులూరుపేటలో శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బంగారు నగలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ షాప్ యజమాని కళ్ళలో కారం కొట్టి నగలతో పరారయ్యాడు. దుండగుడు 30 లక్షల విలువైన 916 హాల్మార్క్ బంగారు నగలను అపహరించుకొని వెళ్లినట్లు షాప్ యజమాని తెలిపాడు. పట్టపగలే ప్రధాన బజార్లో చోరీ జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం అక్రమ రవాణాపై పోలీసులు దాడులు జరిపారు. బెల్లాల్ గ్రామం నుండి ఒక ప్రైవేటు వాహనంలో 3 ఆవులను తరలిస్తున్నట్లుగా ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. పశువులను గోశాలకు తరలించారు. ములుగు జిల్లా ఏటూరి నాగారం స్థానిక రామాలయం సమీపంలో పుట్ట రూపంలో స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ పుట్టనే సాక్షాత్తు శక్తి స్వరూపంగా భావించి భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. నేడు ఈ పవిత్ర అమ్మవారి ఆలయ ప్రధాన మండపానికి స్లాబ్ వేసే పనులను ఏటూరి నాగారం సర్పంచ్ కాకులమరి శ్రీలత, లక్ష్మణబాబు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మంత్రి అనితకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ మంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఏలూరు జిల్లా 8వ డివిజన్ కొత్త రోడ్డులోని ఆదర్శ ఆంజనేయ స్వామి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసులరావులు హాజరయ్యారు. తొలుత ఆదర్శ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చంటి అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్మాణానికి 40 లక్షల నిధులను కేటాయించినట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాడవీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో 4 మాడవీధుల గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో ఎర్రచందన స్వరూపుడైన గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. జంతువుల మధ్య జాతి వైరాన్ని మనం ఇప్పటి వరకు చూసి ఉంటాం. కానీ ఆ మూగజీవులు అప్పుడప్పుడు మనుషులకు దిమ్మ తిరిగిపోయే మెసేజ్ ఇస్తుంటాయి. మాయమైపోతున్న మానవ సంబంధాలను మనుషులకు గుర్తు చేస్తాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒక కోతి ఎక్కడి నుండి వచ్చిందో కానీ చిన్న కుక్క పిల్లను వెంట పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతున్న వైనాన్ని చూస్తున్న ప్రజలు అవాకైపోయారు. మనుషుల దగ్గర ఆహారాన్ని గుంజుకొని తినే కోతి ఓ కుక్క పిల్ల అలనా పాలన చూస్తున్న దృశ్యం స్థానికులకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తుంది.